నీ రూపం చూస్తే సెగలు నీ కోపం చూస్తే దిగలు నువ్వు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా, మీకు నేమ్ యాడ్ది నచ్చిందా లేకపోతే ఫోటోది నచ్చిందా కామెంట్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ సాంగ్ మీద నేను ఇంతకుముందు చేసిన, నాకు బాగా గుర్తుంది, ఇమోజీస్ తోటి చేసిన. కానీ నాకు ఆ మ్యూజిక్ అనేది ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది, చాలామంది చేస్తున్నారు, చాలామంది చేయొచ్చు అని అనుకుని చేసిన. బాగా మీకు ఫోటోతో కావాలంటే ఫోటో ట్రై చేయండి, లేకపోతే నేమ్ యాడ్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. వీడియో ఒకసారి మొత్తం చూడండి, ఎందుకంటే మీరు ఏదైనా చేసుకొనికే యూజ్ అవుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ సాంగ్ మీద నేను ఇంతకుముందు చేసిన సేమ్ టైప్లో ఉంటుంది. కావాలంటే ఆ ఓల్డ్ వీడియో కావాలంటే నేను వెతికి పెడతానంటే మీకు పెడతాను. ఓకే, మీరు ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు గుర్తుంది ఏంటంటే అది ఇమోజీ తోటి చేసిన, ఇది కూడా ఇమోజీ ఉంటుంది, కానీ ఇది కార్టూన్ ఫేసెస్ ఉంటుంది, బాగుంటుంది ఇది. అది కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇంత డిస్క్రిప్షన్లో మీకు అయితే 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. అందులో ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఒకటి, ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్లో ఏముండదు, ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది, ఇంకోటి షేక్ ఎఫెక్ట్ అయితే 2 ఉంటుంది. ఈ ఫుల్ ప్రాజెక్ట్లో మొత్తం ఉంటుంది కాబట్టి చెప్తాను ఎందుకు ఇలా డిఫరెంట్ ఇచ్చానని మీరు ముందు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు దీన్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఫాంట్ కానీ ఇలాంటివి ఏం అవసరం ఉండదు, కానీ మీరు ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు ఫాంట్ అయితే యూస్ అవుతుంది. అంటే చాలామందికి నేమ్ యాడ్గా చేయాలని ఇష్టం ఉంటుంది కాబట్టి అలా ట్రై చేద్దామని అనుకున్న వాళ్ళు అలా ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మనకైతే ఇలాగైతే ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకైతే స్పెషల్గా నచ్చింది. మీకు మేబీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ ఈ ఇమోజీ స్టైల్ మీకు నచ్చకపోతే మీరైతే టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, కానీ చాలా బాగుంది, దీనికి మీనింగ్ఫుల్గానే పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో అయితే బాక్స్ ఉన్నాయి, ఇక్కడే మీరైతే ఒకవేళ ఫోటో పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఒకవేళ టెక్స్ట్ పెట్టాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమ్ యాడ్ చేసుకుందాం, దాని తర్వాత ఫోటో గురించి చెప్తాను. ఓకే, దానికోసం ఒకసారి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, ఎండింగ్లో ఒక గ్రూప్ ఉందా దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి, అంటే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసే వచ్చింది ఇక్కడ మనకు ఈ బీట్ మార్క్ అంటే కొంచెం ముందులో ఉంది కాబట్టి టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఎన్ అనే లెటర్ అయితే ఉంది. ఓకే, నేను ఈ ఎన్ని క్యాన్సిల్ చేసి ఏ పెడుతున్నానో కింద లెటర్ మాత్రం కూడా సేమ్, ఏదైతే లెటర్ పెడతారో దాన్ని కూడా సేమ్ పెట్టండి. ఓకేనా, ఏ లెటర్ అయితే పెట్టానో. ఓకే, ఇప్పుడు మనము ఒకవేళ మీరు టెక్స్ట్ పైన కలర్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ మనకు ఎల్లో కలర్ ఉంది కదా, దాంట్లోకి ఈ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఫస్ట్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఇది రిమూవ్ చేసి వేరే కలర్ పెట్టినా కూడా వచ్చేస్తుంది ఇలా. ఓకేనా, ఇప్పుడు చూడండి నేమ్ వచ్చింది ఇలా. ఓకే, బాగుంటుంది, కలర్ మాత్రం ఎల్లో కలరే పెట్టండి, చాలా బాగుంటుంది. అంటే ఇమోజీస్కి ఇది చాలా మ్యాచింగ్ ఉంటుంది, ఇది మ్యాచింగ్ అయితే లేదు చూస్తున్నారు కదా ఇలా. ఓకే, ఇది బాగుంది కాబట్టి అలా కావాలంటే నేనైతే బై మిస్టేక్లో పెట్టాను, మీరు పెట్టకండి అలా. ఓకేనా, ఫస్ట్ అయితే వచ్చింది, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఈ గ్రూప్ ఇక్కడ చిన్న అయిపోయింది కాబట్టి ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసి టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ లెటర్ చేంజ్ చేసుకోవడం, కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవడం. ఇంకోటి బీట్ మార్కర్ వచ్చి మళ్ళీ ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇంకో బీట్ మార్కర్ వచ్చి మళ్ళీ ఇక్కడ కొంచెం జరుపుకోండి ఇలా. ఓకే, ఇలా. ఓకే, ఎంతవరకు చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది, అది చెప్తాను మీకు, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు అనుపమ లెటర్స్ అనేది ఎన్ని లీటర్స్ వస్తుంది అంటే ఒక నిమిషం 7 లీటర్ వస్తుంది అనుకుంటాను. చాలామందికి 5 లీటర్ ఉండొచ్చు, 2 లీటర్స్ 3 లీటర్స్ ఉండొచ్చు, 4 లీటర్ ఉండొచ్చు. ఓకే, 1 లీటర్ లేకపోవచ్చు కాబట్టి 3 లీటర్స్ అయితే 100% ఉండొచ్చు. కాబట్టి అలా ఉన్నప్పుడు మీరైతే ఫుల్ నేమ్ పెట్టుకోవచ్చు, ఫుల్ నేమ్. ఓకేనా, ఫుల్ నేమ్ అయితే 100% ఉంటుంది ప్రతి ఒక్కరికి, అలా ట్రై చేయండి. ఓకేనా, ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి మనం మొత్తం నేమ్ అయితే ఒకసారి పెట్టుకుందాం. మొత్తం నేమ్ అంటే మీరు లాస్ట్ రో అనుపమ అని చూశారు కదా, అది ఇక్కడ చూపిస్తాను. అనుపమ. ఓకే, దీనికోసం మాత్రం వేరే ఫాంట్ అయితే పెట్టాను, ఒకవేళ ఈ ఫాంట్ కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. ఈ ఫాంట్ కూడా పెట్టేశాను, లాస్ట్కి అయితే జరిపేసిన. ఓకే, జరిపిన తర్వాత బీట్ మార్క్ అయితే ఉంటుంది, బీట్ మార్క్ జోలికి వెళ్ళకండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డ్రాయింగ్ ప్రోగ్రెస్ ఉంటుంది, దాన్ని స్టాండర్డ్ తోటి యూజ్ చేసి స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ మనకు ఎండ్ ఉంది కదా, ఎండ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి.
మళ్ళీ ఇక్కడ కొంచెం మధ్యలో వచ్చి ఈ ఎండ్ ఏదైతే ఉందో మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వద్దాం. దీని అయితే 0 చేసుకోండి. ఓకే, అయితే మనకు ఇలాగైతే అవుతుంది. చూడండి నేమ్. ఒకవేళ అందులో కలర్ పెట్టాలంటే డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకోటి బటర్ఫ్లై వీడియో అయితే ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అది మీరు డిస్క్రిప్షన్ నుంచి యాడ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోవచ్చు. ఇదైతే మనం నేమ్ యాడ్గా చేసుకున్నాం. ఒకవేళ ఫోటో పెట్టాలంటే ఏం లేదు, ఇప్పుడు మనం గ్రూప్ ఏదైతే పెట్టామో ఆ గ్రూప్ లిస్ట్లో మీరైతే ఫోటో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక 2-3 ఫోటో పెడదాం. మొబైల్ చాలా ల్యాగ్ అవుతుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వేరే యాప్స్ కూడా రన్నింగ్ అవుతుంది కాబట్టి చాలా రన్నింగ్ అవుతుంది. అంటే క్వాలిటీ కోసం వింక్ యాప్ అయితే యూజ్ చేస్తున్న, దానికి అది ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి కొంచెం లోడింగ్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం కొన్ని యాప్స్ అయితే చెప్పాను. ఆ వీడియో చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పెట్టాను, చెక్ చేయండి. చాలా యూస్ అవ్వచ్చు ట్రెండింగ్ కోసం. ఓకే, ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసిన. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్తాను, అది ఇక్కడ చూడండి 17 సెకండ్ 8 మిల్లీ సెకండ్ నుంచి మాత్రం రెగ్యులర్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్లో 4 ఫొటోస్ వస్తుంది. ఆ 4 ఫొటోస్ యాడ్ చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే 2 ఎఫెక్ట్ ఉంటుంది. లాస్ట్లో 4 ఫొటోస్కి మాత్రం ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మధ్యలో ఫొటోస్ కోసం దీన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీలే బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, సేమ్ మీరైతే ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ఇంతే, పెద్ద ఇదైతే ఏముండదు. వీలుంటే కైన్ మాస్టర్ ప్రీషియస్ అయితే 100% పెడతాను, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.